చంద్రబాబు నాయుడు మొదటిగా పోలవరం మీద శ్వేతపత్రం అబద్ధాల చేసి ఒక పత్రాన్ని విడుదల చేశారు. రెండో పత్రాన్ని ఆయన అమరావతి మీద విడుదల చేశారు. అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్, ప్రజల రాజధాని అంట. అమరావతిలో అసలు పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ అడుగుపెట్టే పరిస్థితి లేని వాతావరణాన్ని సృష్టించి దానికి పేద ప్రజల రాజధాని లేకపోతే ప్రజా రాజధాని అని చెప్పడంలో ఆయన చంద్రబాబు నాయుడు నంగనాచత్వం మనము చూడవచ్చు. చంద్రబాబు నాయుడు మొదటి పోలవరం అంత విస్తృతంగా కాకపోయినా అమరావతిలో కూడా చాలా చిన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మన అదృష్టం, మనకు ఒక విధంగా అదృష్టం అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అమరావతి మీద విడుదల చేసిన శ్వేతపత్రము అక్షర అసత్యాలతో కూడుకున్నదని చెప్పవచ్చు. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ లెఫ్ట్ వితౌట్ ఏ క్యాపిటల్. దానికి మూల కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటము, రెండు జాతీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని విభజించడానికి ముందే నిర్ణయించుకొని వ్యూహాత్మకంగా ప్రతిపక్షము ప్రతిపక్షము అంటే బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి చేయటం అనేది ప్రజలందరికీ బాగానే తెలుసు. కేసీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నట్టు, అమరావతి నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు చాలా లౌక్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన వేరియస్ స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నా అంటాయి. వేరియస్ స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు ఎక్కడ తీసుకున్నాడండి? అమరావతి రాజధాని పెడుతున్నాము అనే సీమా ప్రాంతపు ప్రజల అనుమతి తీసుకున్నారా? గోదావరి వాసులను సంప్రదించారా? ఉత్తరాంధ్ర వాసులను సంప్రదించారా? అంటే రాజకీయ నాయకులతో సంప్రదిస్తే సరిపోతుందని అనుకున్నారా? రాజకీయ నాయకులే ఏ నిర్ణయం అధికారంలోకి రాగానే తమ సర్వసత్తాక ఆయన 1.5% మెజారిటీతో నెగ్గాడు. ప్రతిపక్ష నాయకులను సంప్రదించారా? శివరామకృష్ణ కమిటీ, నారాయణ కమిటీ కదా నిర్ణయించింది, గల్లా జయదేవ్ కమిటీ కదా నిర్ణయించింది, అంతేగాని స్టేక్ హోల్డర్ల నిర్ణయం తీసుకున్నానని అబద్ధాలు చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ రిజల్యూషన్ అని కూడా చెప్పారు. రిజల్యూషన్ ఏ పరిస్థితుల్లో రిజల్యూషన్? ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపడటము అనే మనకి అనుభవం ఉన్నది కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ను నిజామును కలపటం అనుభవాలు ఉన్నాయి కదా. అప్పుడు ప్రజలు వ్యక్తం చేసిన, నాయకులు వ్యక్తం చేసిన అనుమానాలు అనుభవం ఉన్నది కదా. ఈ అనుమానాలు అంటే ఒక భావ ఏకీకృత ఈ వివిధ ప్రాంతాల ప్రజల మధ్య జరగలేదు కాబట్టి వాటి గురించి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది కదా. సీమాంధ్ర ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలి కదా, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించగలరు కదా, గోదావరి జిల్లాలో ప్రజల అనుమానాలను తొలగించాలి కదా. ఎటువంటి ప్రయత్నం చేయకుండా అమరావతిని శివరామకృష్ణ దొనకొండను రాజధానిగా చేయమని సిఫార్సు చేస్తే అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు. ఈ అమరావతి అనేది రాజధాని ఎక్కడ కట్టకూడదో అక్కడ కడుతున్న ప్రదేశంగా భావించాలి. అది ఊపి ప్రాంతంలో భవనాల నిర్మాణానికి విపరీతమైన ఖర్చు అవుతుంది. అంటే ఎంత ఖర్చు అయితే ఏమిటి అన్న ధీమాతోటి ఒక సామాజిక వర్గం అవసరాలను, వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా, అంటే మొదటి నుంచి అయితే విజయవాడ రాజధాని చేసుకోవాలి, ఇక్కడికి తీసుకురావాలని ఒక ప్రయత్నం ఒక వర్గం చేస్తూనే ఉంది. అది అయితే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు వెళ్ళిపోయింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయింది. వారి కోరిక నెరవేరలేదు. ఆ కోరికను ఈ విధంగా తీర్చుకోవటానికి అమరావతిలో నిర్ణయం జరిగింది. అమరావతిలో నిర్ణయం జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా క్లిష్ట పరిస్థితిలో పడిపోయిందని కూడా గమనించాలి. ఇది సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి అమరావతి అనే నిజానికి రాజధాని సెంట్రల్లీ లొకేటెడ్ అవసరం లేదు. ప్రపంచంలో చాలా దేశాలకు రాజధాని మధ్య లేవు. అలాగే మనకి బెంగళూరు కర్ణాటక మధ్యలో లేదు, తమిళనాడుకు మద్రాసు మధ్యలో లేదు. మధ్యలో ఉండటం అనేది ఒక వెసులుబాటే తప్ప అత్యవసరం కాదు. నిజానికి అత్యంత అనుకూలంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనాలు పొందే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవాలి. అలా చేయలేదు. మధ్యలో ఉందనేది ఒక సాకు మాత్రమే. ప్లాన్డ్ అండ్ లివబుల్ సిటీ అనేది ఒకటి చెప్పారు. గ్రాఫిక్స్ ఫర్ ది రిచ్ అండ్ పవర్ఫుల్. అది గ్రాఫిక్స్ చూపించి అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో తప్ప అది లివబుల్ సిటీగా నిర్మించడానికి ప్రయత్నం చేయలేదు. పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలు నివసించే విధంగా
దాన్ని ప్లాన్ చేయలేదు, చేయకుండా అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే ఒక మిథ్యను సృష్టించాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయితే మరి 5,000 కోట్లు బాండ్లు ఎందుకు కొన్నాడు చంద్రబాబు నాయుడు తన 2014-19 సంవత్సరాలు మాత్రంలోనే? అలాగే 1,00,000 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు, విభజిత ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీని మించిన, సింగపూర్ను మించిన అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టగలగటం మంచిదే కానీ అలా కట్టగలగడం సాధ్యమేనా? జీతాలు ఇవ్వటానికి కటకటలాడే రాష్ట్రము అంతర్జాతీయ స్థాయి రాజధానిని ఈ దశలో నిర్మించగలుగుతుంది. ఏమో 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అది అలా ఆలోచించకుండా, సమయము సందర్భం లేకుండా ఇప్పుడే రాజధాని భారాన్ని ప్రజల నెత్తి మీద మోపి మొత్తము ఫోకస్ను పల్లె ప్రాంతాల నుంచి, రైతుల నుంచి, పేద ప్రజల నుంచి మళ్లించిన దుర్మార్గపు నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అలాగే గ్రోత్ ఇంజన్ అవుతుందని కూడా భ్రమను సృష్టించాడు. అది 30 నుంచి 50 సంవత్సరాలు నిర్మాణం జరిగిన తర్వాత గ్రోత్ ఇంజన్ గా మారుతుంది. ఈ నిర్మాణపు ఖర్చును ఎవరు భరించాలి? గ్రోత్ ఇంజన్ గా మారిపోయింది, మారాల్సి ఉంది. దానిని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు అని ప్రచారం చేయగలిగ ధీమంతుడు చంద్రబాబు నాయుడు. ఎంత భయంకరమైన అబద్ధాలైనా ఊరికి అవలేగా చెప్పేస్తాడు. వరల్డ్ బ్యాంక్ అంట దీన్ని కేస్ స్టడీగా తీసుకుందంట. ఎవరికి కేస్ స్టడీగా తీసుకుంది? ప్రపంచంలో ఎక్కడైనా దీన్ని ఇంప్లిమెంట్ చేశారా? ల్యాండ్ పూలింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రయోగంగా భావించారు. ల్యాండ్ పూలింగ్ చేయటం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్న భారం ఎంత, వారికి ఎకరానికి ఇస్తున్న కౌలు ఏమిటి, రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా, దేశంలో ఎక్కడైనా ఉందా? అత్యధికంగా కౌలు ఇవ్వటమే కాకుండా వారికి భూమును కూడా ఇచ్చారు. రిటర్నబుల్ ప్లాట్స్ అంటాడు. మరి రిటర్నబుల్ ప్లాట్స్ అంటే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే తప్పకుండా మళ్ళీ రైతుల నుంచి ప్రభుత్వమే తీసుకుంటుందా? ఏమో రిటర్నబుల్ ప్లాట్ అనే పద ప్రయోగాన్ని చేశారు. 34,400 ఎకరాలను వాలంటరీగా ఇచ్చారు. వాలంటరీగా ఇచ్చారా లేదో మన అరటి తోటలు తగలబెట్టారు, రైతులను బెదిరించారు, జేసీబీలను తీసుకువచ్చారు, రాకపోకలను అడ్డగించారు, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు, భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రశాంత సాగరాల్లో ఉండే పల్లి సీమల్లో రాజధాని అగ్గి పెట్టి ప్రజలను, జీవితాలను కకావికలం చేశారు. వారు ఏ క్షణంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా నిర్ణయించాడో కానీ అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేదు, వారు ఆశించిన ఫలితాలు లేవు. మొత్తం భూమిని అంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనేసుకుని వీళ్ళ జీవితాలు, అంటే వీళ్ళకి వాగ్దానం చేసిన ప్లాట్లు, వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్లు, వాడికి ఫిజికల్ పొజిషన్ ఇవ్వలేదు. ఫిజికల్ పొజిషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. అసలు భవిష్యత్తు అంధకార బంధురంగా మారింది. కానీ చాలా వాలంటీర్గా ఇచ్చేశారు అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఫార్మర్స్ 10 సంవత్సరాల పాటు 30,000 ఎకరానికి 30,000 డ్రై ల్యాండ్కి, 50,000 వెట్ ల్యాండ్కి, అలాగే ప్రతి సంవత్సరం 3,000 రూపాయల నుంచి డ్రై ల్యాండ్కి, మెట్ట భూమికి 5,000 రూపాయలు వెట్ ల్యాండ్కు, అంటే 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి వస్తే వాళ్ళకి 10 సంవత్సరాల్లో అది ఇంకో 50,000 అయ్యి 1,00,000 రూపాయలు, ఎకరానికి 1,00,000 రూపాయలు కౌలు ఎక్కడైనా ఉందండి ఆంధ్రప్రదేశ్లో? 40,000 ఉంది, 50,000 ఉంది, మనం వినగలుగుతాం. అంటే యావరేజ్ చూసుకుంటే అది 10-15,000 కంటే ఎక్కువ రాదు. అమరావతిలో వాల్యుబుల్ భూములు కాబట్టి అక్కడ వాటిని కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. కానీ 1,00,000 రూపాయల కౌలు ఉన్నదా? వారు ఏదో త్యాగాలు చేసినట్టు వాళ్ళు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తుంటాడు. వాలంటీర్గా ఇచ్చారు, వాలంటీర్గా ఇవ్వలేదు, అది వేరే విషయం. దాని గురించి మరి లోతుగా చర్చించడం అనవసరము. అంటే అలాగే అక్కడ ఉండే భూమిని అమ్ముకోవటం ద్వారా విపరీతంగా ఆదాయం వస్తుంది. 8,274 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుంది విక్రయించడానికి భూమి అందుబాటులో ఉంటుంది. దాని ధర కూడా బాగానే ఉండొచ్చు. కానీ ఎప్పుడు పెరుగుతుంది? రాజధాని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా ఉండి వేగంగా అభివృద్ధి చెందితే డెవలప్ అవుతుంది. కానీ రోడ్లు వేసేసినంత మాత్రం డెవలప్ కాదు కదా. అలాగే టైం ఫ్రేమ్ లో ఇదేదో నిర్మించేస్తాము, ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూస్ వచ్చేటప్పుడు విపరీతమైన వాగ్దానాలు చేస్తాయి.
ఈ అమరావతి నిర్మాణము, రాజధాని నిర్మాణం అలా జరగదు. కంపెనీ పలానా లోపల పూర్తయిపోతుంది, ఇన్కమ్ పలానా వచ్చేస్తుంది. ఆ చంద్రబాబు రూపొందించిన వైట్ పేపర్ కూడా అలాగే ఉంది. స్టాక్ బ్రోకర్లు తయారు చేసిన పిఏ ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ అంటారు కదా, ఆఫర్ లాగా ఉన్నది. అది వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నది. రిస్క్ ఫ్యాక్టర్లను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఐపీఓల్లో రిస్క్ ఫ్యాక్టర్ పెట్టాలని సెబీ గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ వీళ్ళు అటువంటి గైడ్ లైన్స్ ఏం పెట్టకుండా అబద్ధాలను నెట్టేశారు జనంలోకి. వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియా కూడా దాన్ని విపరీతమైన ప్రచారం కల్పించి ప్రజల్లో ఒక భ్రమలు సృష్టించింది. భ్రమలు సృష్టించడమే కాకుండా రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెంచుకొని లాభం పొందారు. ఈ రకమైన వ్యాపారానికి రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేశారు తప్ప ప్రజల రాజధాని వెంచర్ గా దానిని చూడలేదు, తయారు చేయలేదు. ప్రజావేదిక కూల్చుతో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రజావేదికకు పర్మిషన్ ఉన్నదా? భవన నిర్మాణానికి అక్కడ కట్టిన భవనాలకు పర్మిషన్ ఉన్నదా? అక్కడ కట్టిన అనేక భవనాలకు పర్మిషన్ ఉన్నదా? ఈ భవనాలను కూల్చివేయాలని కదా అసలు సుప్రీంకోర్టు స్ఫూర్తితోటి మనం నిర్ణయించాల్సింది, కానీ అలా జరగలేదు. అంటే రిచ్ అండ్ పవర్ఫుల్ కోసము చట్టాన్ని ఇలా బెండ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా బెండ్ చేయాల్సి వచ్చింది. అలాగే 3 రాజధానుల నిర్ణయం ఎందుకు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ తెలిసిన వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా 3 ప్రాంతాల ప్రజలను సంతృప్తిపరిస్తే తప్ప ఈ రాష్ట్రం కలిసి ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. 3 రాజధానుల నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేయటమే కాకుండా ఆయన గ్రామసీమల్లో నిర్మించిన డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, మండల కేంద్రాల్లోనూ గ్రామసీమలో నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు ప్లస్ గ్రామీణ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ అద్భుతమైన ప్రయోగంగా గుర్తింపు లభిస్తుంది. అంటే ప్రజలు గుర్తించారు. ప్రజలు గుర్తించకపోయినా అద్భుతమని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజలు తమకు ఏం కావాలో తామే తెలియని పరిస్థితిలో ఉన్నారా అని అనుమానం వస్తుంది. విశాఖకు రాజధాని మరలిస్తామంటే విశాఖ ప్రాంతపు ప్రజలు కూడా కూటమికి ఓటు వేయటం అనేది ఒక విచిత్రమైన, అంటే దీనికంటే ఏదో భిన్నమైనది, ఏదో ఫోర్సెస్ వాళ్ళ మీద పనిచేస్తున్నాయని భావించాలి. లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా ఏమైనా జరిగాయని తెలియదు. అలాగే అసలు కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరించిన తీరు కూడా చాలా విడ్డూరంగా ఉంది. అంటే ది రిచ్ అండ్ పవర్ఫుల్ కెన్ మ్యానిపులేట్ ఎనీథింగ్. 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఒక న్యాయమూర్తి గారు ఆర్డర్ ఇచ్చారు, మనకు తెలుసు కదా. వితిన్ 6 months 6 నెలల్లో రాజధాని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయడం మనకు సాధ్యమా? అందువలన సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు ఇస్ నాట్ ఎ టౌన్ ప్లానర్, హైకోర్టు ఇస్ నాట్ అన్ ఇంజనీర్ అని గట్టిగా చెప్పి చివాట్లు పెట్టాల్సి వచ్చింది. అటువంటి రాజ్యాంగ వ్యవస్థలలో మనం పనిచేస్తున్నాము. అటువంటి అంటే ప్లయబుల్ న్యాయమూర్తులు, ప్లయబుల్ వ్యవస్థలు, ప్లయబుల్ అధికారుల వల్ల మనం పనిచేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబు నాయుడుకి అన్ని వదిలేసేయడం వల్ల చంద్రబాబు నాయుడు, బీజేపీ కుమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును గంగలో అమరావతి భూమిలో దింపేశారని నిశ్చయంగా చెప్పవచ్చు. అలాగే ఇంకా ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పారు. అది ఇది ఒక వీడియోలో చెప్పే విషయాలు కాదు, చాలా ఉన్నాయి. మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ స్టేట్ టు అదర్ స్టేట్స్ హ్యాస్ ఎ న్యూ జాబ్ క్రియేషన్ స్టాప్. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షలాది ఉద్యోగాలు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు పోయాయి. అమరావతి నిర్మాణం ఆగిపోవటం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులైపోయారు. వారందరూ రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఇది శ్వేతపత్రము. ఇది శ్వేతపత్రమా లేకపోతే అబద్ధాల పత్రమా అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఇది బోగస్ క్లెయిమ్, నాట్ సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్.
ఇది మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ స్టేట్ టు అదర్ స్టేట్స్ యాజ్ న్యూ జాబ్స్ క్రియేషన్ స్టాప్. అంటే సెమినార్లలో మాట్లాడేటప్పుడు చెవిలో పువ్వు పెట్టించుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. సెమినార్ పూర్తయిన తర్వాత 5 స్టార్ హోటల్లో కమ్మని భోజనం పెడుతుంటారు. కమ్మని భోజనం కోసము ఈ తలకాయలు ఊపేవాళ్ళు, చెవిలో పువ్వులు పెట్టుకుని కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం పనికొస్తుంది శ్వేతపత్రం తప్ప నిజానికి వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉన్నది, వాస్తవ దూరంగా ఉన్నది. There was a loss of existing jobs as business moved out due to uncertainty. ఏం బిజినెస్లు మూవ్ అయిపోయినాయి? జిఎస్డిపి ఎందుకు పెరిగింది? జీడిపి ఎందుకు పెరిగింది? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావన లేకుండా ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు తరలిపోయాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింది, రాజధాని లేకుండా పోయింది. ఇమీడియట్ గా రాజధాని అవసరం కాదు, మిగిలిన చాలా అవసరాలు ఉన్నాయి. వాటిని అన్నిటి తీర్చుకుని రాజధాని తప్పకుండా ఉండాలి. రాజధానిని నిర్మించుకుంటాము, రాజధాని నిర్మించుకోవాలి. కానీ మీ ప్రయారిటీస్, వాట్ ఈస్ ది ప్రయారిటీ? మీ ప్రయారిటీస్ ఏంటి? పేద ప్రజల, రైతుల, మహిళల, గ్రామీణుల ఈ ప్రయారిటీ కాకుండా రాజధాని నిర్మాణమే నా ప్రయారిటీ, నా చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లే నా ప్రయారిటీ, నా చుట్టూ ఉన్న నయా ధనిక వర్గాలే నా ప్రయారిటీ అంటే ఇక దానికి మనం ఎవ్వరు చెప్పేదేం లేదు. ప్రజలు కూడా ఆయన మోసంలో పడి మళ్ళీ ఆయన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన అమరావతిని మరి ముందుకు తీసుకెళ్తాడా, మరింత ఊబిలో దింపుతాడా చూడాలి. మనకి షాపూర్జీ పల్లంజీ లంచగొండి వ్యవహారాలు, డబ్బులు చంద్రబాబుకి ఇవ్వటాలు, అవి దానికి దుబాయ్ వెళ్ళటాలు, తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ పండుగ రూపంలో రావటాలు, ఇవన్నీ మనకి ప్రజల ఎరికలో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత 2019-24లో తాను ప్రారంభించిన మొమెంటం క్రియేట్ చేస్తే 5 ఏళ్లలో ఏమేమి ఉండేయంట? ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. 50,000 to 1 lakh people are already residing in the capital. 7 lakh jobs could have been created during construction. 2 lakh crore added to GDP. 10,000 crores income through state taxes every year with an increment of 15% every year. Increase in property prices, wealth generation across the state. అమరావతి నిర్మాణం చేస్తే రాష్ట్రం అంతా వెల్త్ క్రియేషన్ అయిపోతున్నారు. ఆ నోటితోనే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారంటే కనీసం అమరావతి నిర్మాణానికి 30 సంవత్సరాలు పడుతుందండి. 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు, చేసి ఉంటే ఇలాంటివన్నీ జరిగాయి అంటాడు. మరి ఈ 5 ఏళ్లలో 2024 నుంచి 2029 లోపల వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని తయారు చేస్తుందా? ఇప్పుడు ఏమంటాడంటే మీరు డిస్టర్బ్ చేశారు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినటం వల్ల రాదేమో అంటాడు. ఒకసారి సెల్ఫ్ ఫైనాన్స్ అంటాడు, ఒకసారి కేంద్ర ప్రభుత్వం సహాయం అంటాడు. చంద్రబాబు నాయుడు ఆయన గందరగోళం పడిపోతూ ప్రజలందరినీ గందరగోళపరుస్తూ తాను వాగ్దానం చేసిన 6 హామీల అమలు మీద దృష్టి లేకుండా చేస్తాడు.